ఆరోపణలు చేశారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఏమిటంటే, ఏ ప్రభుత్వ లక్ష్యమైనా, ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా కనీసం కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా, కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా ఒకే లక్ష్యం ఉంటుంది: పేదవాడికి సహాయం చేయాలనేది. ఇక్కడ పేదవాడికి సహాయం జరిగిందని ప్రూవ్ అయింది 4 సంవత్సరాల్లో. ఎందుకని? డీబీటీ ద్వారా అవినీతికి ఆస్కారం లేదు, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేదు, నువ్వు ఈ పార్టీ వాడివా, ఆ పార్టీ వాడివా, నాకు చేసావా చేయలేదు అనేటువంటి మాట లేదు. నీకు కష్టం ఉంటే చాలు, ఈ ప్రభుత్వం ఉందని ఒక నమ్మకం కలిగించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక వింత ఏం జరుగుతుందంటే, రాజకీయాల్లో ఇది వింత, చాలా వింత. పేదవాడికి మంచి జరుగుతుందని నా ప్రభుత్వాన్ని ఓడించడానికే నా పార్టీ ఉందని చెప్పేటువంటి ఒక కొత్త నాయకుడు వచ్చాడు చరిత్రలో. పేదవాడికి మంచి జరుగుతుంది, పేదవాడికి మేలు జరుగుతుంది, అటువంటి ప్రభుత్వాన్ని ఓడిస్తాను అనేటువంటి నాయకత్వం వచ్చినటువంటి ఈ రోజుల్లో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని నా భావన. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రభుత్వాలని, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెంచుకున్న ప్రజలకి పేదవాడిని ఆదుకుని, పేదవాడిని పెద్దవాడిని చేయాలని, పేదవాడికి ఏ కష్టం వచ్చినా నా ప్రభుత్వం ఉందని భావించేటట్టుగా పాలించేటువంటి ప్రభుత్వాన్ని ఓడించడానికే పార్టీ పెట్టాననేటువంటి ఒక వింత ధోరణి కలిగినటువంటి వ్యక్తి పార్టీల్లో కనపడటం అంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకి నమ్మకం సడలిపోద్దనేటువంటిది నా అభిప్రాయం. అటువంటి వ్యవస్థలో మా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఆయన పార్టీ పెట్టి 14 ఏళ్ళు అబద్ధం చెప్పి, ప్రజల్ని మోసగించి, మహిళల్ని మోసగించి, విద్యార్థులను మోసగించి, ఉద్యోగులను మోసగించి, అన్ని రకాల మోసం, దగా కుట్ర ఇవన్నీ కలిపితే ఒక రూపం. అబద్ధమే తన ఎజెండాగా ఎంచుకుని, నిజం మాట్లాడితే నాకు నచ్చదని చేసినటువంటి ఒక అబద్ధానికి సపోర్ట్గా పేదవాడికి మంచి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించడం నా లక్ష్యం అనేటువంటి రాజకీయ నాయకులు అవసరమా ఈ దేశానికి అని ప్రజలను ఆలోచించమని మీ ద్వారా అడుగుతున్నాను. ఎక్కడ రాజకీయాల్లో వీడటాలు కలవడాలు వాళ్ళ అవసరాలు, వీడటాలు కలవడాలు వాళ్ళ అవసరాలు. ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నారు ఎవరు, లక్ష్యాన్ని చెలింప చేయలేకపోతున్నారు ఎవరు. రాజకీయ లక్ష్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏమిటి? భారతం తెలుసు కదా తమకి. భారతంలో మత్స్యంత్రాన్ని ఛేదిస్తాడు ఎవరు? అర్జునుడు. మత్స్యంత్రాన్ని ఛేదిస్తాడు ఎవరు? అర్జునుడు.